డిఎస్సిలో. ఊరిగా 15 నెలలు మెగా డిఎస్సి ఎస్ నువ్వు 15 నెలలు ఉద్యోగం ఇచ్చావు. గత ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా ఎవరన్నారు ఉద్యోగం కూడా లేదండి. నేను నేను మంత్రిగా ఉన్నాడు సుమారు 10,000 మందికి ఉద్యోగం ఇచ్చాను టీచర్స్కి. రమ్మనండి నేను పబ్లిక్గా ఇప్పుడు టీచర్లు వచ్చి అధికారులు దయచేసి వారిని చెప్పనండి. నేను చేయలేదు సత్యబాబు గారిని 2008లో డిఎస్సిలో అప్పుడు ఉండిపోతే అవన్నీ గత ప్రభుత్వంలో నేను పూర్తి చేశాను. మిగిలిన సుమారు ఎంతమందికి 2,193 మందికి ఇచ్చాను ఉద్యోగులు. పాప ఇప్పటి నుంచో వాళ్ళు బాధపడుతుంటే క్వాలిఫై అయ్యి. అలాగే 1998లో డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి 5,800 మందికి ఇచ్చాను. నేనే ఇచ్చాను. నేను మంత్రిగా నేను సిగ్నేచర్ పెట్టి ముఖ్యమంత్రి గారు తొప్పించి ఆయన సిగ్నేచర్ పెట్టి ఇచ్చాము జగన్మోహన్ గారు చెప్పి. అది కాకుండా ఒక 2019లో స్పెషల్ డిఎస్సి మళ్ళీ పెట్టాం. మనకి 520 మందికి ఇచ్చాం. కాంట్రాక్ట్ లెక్చర్లను అయితే సుమారు ఓ 16 మంది కేజీబీలో ఓ 1,700 మందిని రిక్రూట్ చేశాను. మొత్తం అంతా కలిపి 10,300 మందికి అప్పుడు ఇచ్చాం. ఇది వాస్తవం, రికార్డెడ్ ఇది. అవి చెప్పుకుని తిరగాలి. ఏమీ లేదు, ఒక్క ఉద్యోగం కొనలేదు పుచ్చుకోమని చెప్పేస్తారు. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో 2 లక్షల మందికి సచివాలయ ఉద్యోగులను అపాయింట్ చేస్తాము. వాళ్ళందరూ క్వాలిఫైడే కదా. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ. ఎక్కడైనా చిన్న అవకతవక జరిగిందా? ఎక్కడైనా చిన్న కామెంట్ వచ్చిందా? ఎవరి మీద చిన్న అవివేకం వచ్చిందా? దీన్ని మీ పత్రికలు మీ ఛానల్స్ అన్నీ చెప్పండి, చూడండి వచ్చాయా? మరి అది కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వం జరిగాయి కదా. అవన్నీ మేమే కదా పర్యవేక్షించాం అదంతా. ముఖ్యమంత్రి గారి అధ్యక్షత ఎందుకు రాలేదు? కమిట్మెంట్ ఉండాలి అందులో. మళ్ళీ మన స్వార్థం, మన సొంతం, మనవాడు, పైవాడు అనేది ఉండకూడదు. ఇక్కడ ఏం జరిగింది? సరిగ్గా ఇది ఆ టెలిఫోన్ రికార్డు మీ టీవీలో వేశారు. ఏవో టీవీల్లో 2-3 టీవీల్లో 10 లక్షలు ఇస్తావా, 15 లక్షలు ఇస్తావా ఉద్యోగాలు. వాళ్ళు ఉంచొచ్చండి. వెంటనే వాళ్ళ మీద క్రమశిక్షణ తీసుకొని ఎవడు చేశాడో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రజల ముందు దోషుగా నిలబెట్టాలి కదండి. ఎక్కడ జరిగిందండి? వ్యవస్థను బస్సు పట్టించేస్తున్నారు. ఓ రోజు పబ్లిసిటీ ఇది మళ్ళీ పైపెచ్చు ఈ ప్రభుత్వం రాకూడదని మీరు వచ్చి ఒక్కడిని అని చెప్పి ప్రజలందరినీ వేడుకుంటారు. ప్రజల్ని ఆ ప్రజలు మనసులో అనుకుంటున్నారు, నువ్వు పోతే పోవాలరా బాబు, ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం పోతే దరిద్రం పోద్దని ప్రజలు అనుకుంటున్నారు. ఇది కాదా? చెప్పండి. ఒకటి కాదు, 2 కాదు. ఒక్కదానికి క్లారిఫికేషన్ చెప్పారండి. ఒక్కదానికి ఈ జీవోలను ఎందుకు చేశారు, ఎందుకు వెబ్సైట్లో తీస్తారని మాట రోజుని. మొన్న రోజు మేము అడుగుతుంటుంటే ఇప్పుడు వచ్చి స్టేట్ వెబ్సైట్లో పెట్టారు, జిల్లాల్లో పెట్టలే. ఇప్పటికి ఎలా వాటర్ బోర్డు పెట్టుకుంటే పక్క స్టూడెంట్ చూస్తాడు, అవును మేధావిత్తన వచ్చింది ఉద్యోగం, నాకంటే బాగా వచ్చింది. ఓ సొంటకు వచ్చింది అనుకో, సొంటకు వస్తే గవర్నమెంట్ వచ్చిన ఉద్యోగం అని అంటారు. దాన్నే ఎంక్వైరీ జరుగుతాయి. ఎప్పుడు కూడా యాంబిక్యూటీ ఉండకూడదు. పారదర్శకతతో పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఉండాలి. ఓ సంతృప్తి అనేది జరగ ఉండాలి. లేదే 3,50,000 మంది ఈ రిక్రూట్మెంట్కి అటెండ్ అయితే మీ స్వార్థం కోసం, మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం వ్యవస్థను బస్సు పట్టించి ఈ విధంగా డిఎస్సిని వచ్చి మళ్ళీ పెద్ద పైపెచ్చు ఏదో చేసాము అని ఏం చేశారండి?